ఎస్బీఐకి సుప్రీంకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. ఎలక్టోరల్ బాండ్స్ నెంబర్లు ఇవ్వాలని ఎస్బీఐకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అప్పుడే డోనర్లు పార్టీల లింకులు తెలుస్తాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్స్ వివరాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. బాండ్ల కొనుగోలు తేదీ, పేర్లు సహా అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 18 లోపు వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎస్బీఐని ఆదేశించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, ఇది రెండోసారి సుప్రీంకోర్టు ఎస్బీఐకి మొట్టికాయలు వేయడం. ఇప్పటికే గడువు పొడిగించమని అడగ్గా కూడా ఎట్టకేలకు వివరాలను సమర్పించాలని కోరింది. ఇప్పుడు ఏం మిస్ అయ్యాయి? మళ్ళీ మార్చి 18 లోపు ఎటువంటి వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు కోరింది? ప్రధానంగా రాజకీయ పార్టీలకు, వ్యాపార సంస్థలు, వ్యాపారులు, అనేక కంపెనీలు ఏదైతే విరాళాల రూపంలో, ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో విరాళాలు సమర్పించాయో దానికి సంబంధించి ఎస్బీఐను ఈ ఎన్నికల సంఘానికి ఆ నివేదికను మొత్తం ఎలక్ట్రల్ బాండ్లు ఎవరెవరు కొనుగోలు చేశారు, ఏ పార్టీలకు ఎంత విరాళాలు సమర్పించారు, అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఒక నివేదిక సమర్పించాలని కోరిన నేపథ్యంలో 12వ తేదీన సాయంత్రం ఈ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎస్బీఐ సమర్పించింది. సమర్పించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిన్న ఆ నివేదికను మొత్తం 700కు పైగా పేజీల నివేదికను, అంటే దాదాపు 763 పేజీల నివేదికను ఒక పెన్ డ్రైవ్లో ఎస్బీఐ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. 2 ఫోల్డర్లలో, ఒకటి ఎలక్ట్రల్ బాండ్లకు కొన్నవారివి, తర్వాత ఎన్కాష్ చేసినవి 2 ఫోల్డర్లుగా క్రియేట్ చేసి అవి వారికి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. దాదాపు 2019 నుంచి 2023 వరకు ఎన్ని ఎలక్ట్రల్ బాండ్లకు జారీ చేసింది ఎస్బీఐ అనేది, దాంట్లో దాదాపు 22,000 పైన ఎలక్ట్రల్ బాండ్లను జారీ చేసింది. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. కానీ దీంట్లో ఈ ఏదైతే బాండ్లు కొనుగోలు చేశారో వారి వివరాలు, దాతల పేర్లు, అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఏ రాజకీయ పార్టీకి ఎంత ఇచ్చారు, ఎందువల్ల వీళ్ళు ఇంత మొత్తంలో 100 కోట్ల మొత్తంలో విరాళాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది డీటెయిల్స్ మాత్రం తెలియాలంటే వారి డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే వారి వివరాలు తెలియాలి. వారి ఫోన్ నెంబర్లు కానీ, దాతల వివరాలు, పేర్లు అన్నీ కూడా తెలిస్తేనే కానీ ఈ డీటెయిల్స్ అనేది తెలియదు. కాబట్టి మీరు ఈ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎందుకు ఎన్నికల సంఘానికి సమర్పించలేదంటూ కూడా ఈరోజు ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా మాకు సమర్పించాలి. మార్చి 18 లోపు 18 వరకు అయితే గడువు ఇచ్చారు. ఆ గడువులోగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సమర్పించాలి. సమర్పించిన నేపథ్యంలో తదుపరి ప్రొసీడింగ్స్ ఉంటాయంటూ కూడా ఎస్బీఐ చైర్మన్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఎస్బీఐ పైన మొత్తం ఆగ్రహం వ్యక్తం చేశారు.